ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. కిరణ్ శర్మ గురూజీతో మనం మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం తల్లి. అఖండ ఐశ్వర్యవతి భవ. మిథున రాశిని కనుక చూసుకుంటే మిథున రాశి వారికి కూడా ఇలానే ఏమైనా ఉంటాయా? అంటే ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, లేదు అంటే ఈ రాశి వాళ్ళతో వారికి సఖ్యత బాగా కలుస్తుంది, ఈ రాశి వారితో వాళ్ళకి కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇలాంటివి ఏమైనా మిథున రాశి వారికి కూడా ఉన్నాయంటారా? అంటే ఇక్కడ మిథున రాశికి మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, వృషభ రాశి వారికి శత్రువులు ఉంటారంటే శత్రు భావన ఉంటుంది, శత్రువులు అనే ఉండదు, కానీ ఇక శత్రుగ్రహాలు అని చెప్తాం మేము. ఇప్పుడు మిథున రాశి వారికి ఒకే ఒక రాశి శత్రువు రాశి ఉంటుంది, ఒకే ఒక రాశి, ఇంకా వేరే రాశి ఉండరు. మిథున రాశి వారికి పక్కన ఉన్నటువంటి కర్కాటక రాశి మాత్రమే శత్రుత్వం ఉంటుంది. అంటే మిథున రాశి వారికి కర్కాటక రాశి శత్రువు ఎక్కువగా ఉంటాడు. బుధుడికి చంద్రుడు అంటే శత్రుత్వం ఎక్కువ, అదే చంద్రుడికి మళ్ళీ బుధుడు అంటే మిత్రుత్వం ఉంటుంది, ఆ తర్వాత చెప్పుకుందాం మనం. కానీ ఇక్కడ బుధగ్రహానికి అంటే ఈ మిథున రాశ్యాధిపతి బుధుడు అవ్వడం, ఈ బుధగ్రహానికి చంద్రుడు పరమశత్రువు అవుతాడు. అంటే ప్రతి విషయంలో కూడా తనని హింస పెట్టినట్టుగా, తన యొక్క భావన కరెక్ట్గా అని చెప్పినట్టుగా వ్యతిరేక, ఇద్దరు పరస్పర విద్రుమైనటువంటి వ్యతిరేక భావాలు ఉంటాయి. బుధుడికి చంద్రుడు పడకపోవడం, కాబట్టి ఆ బుధుడికి మిథున రాశి వారికి కర్కాటక రాశి శత్రుత్వాన్ని ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి మరి బుధుడు మిత్రుడే కదా, అంటే కన్యారాశి ఆధిపత్యం వల్ల బుధుడు అవుతాడు, ఆ తర్వాత చెప్పుకుందాం మనం. కానీ ప్రస్తుతం మిథున రాశి వారికి మిత్రులైనటువంటి రాశులు ఏమిటి అంటే ఏ రాశులు మిత్రులు అవుతారని అడుగుతున్నారు మీరు. ఆ మిత్ర రాశులు అనేది ఇక్కడ సింహరాశి అంటే మిథున రాశికి అత్యంత శుభమైన రాశి అని చెప్తాం. మిథున రాశికి ఈ యొక్క రవి అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి అద్భుతమైనటువంటి మిత్రత్వం కలిగి ఉంటాడు, చాలా మంచి మిత్రయోగం కలిగి ఉంటుంది. అలాగే మిథున రాశికి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మిత్రుడే. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాశ్యాధిపత్యముతో వ్యయస్థానం లెక్క పెట్టుకోకుండా రాశ్యాధిపతి అయినటువంటి గ్రహానికి శుక్రుడు మిత్రుడు అని అర్థం. అంటే వృషభం తులారాశి అధిపతి అయినటువంటి శుక్రుడు శుభస్థానగతులు మిత్రులు అవుతారు. అంటే ఈ మిథున రాశి వారు వృషభ తులరాశుల వారిని వివాహం చేసుకోవచ్చు, అలాగే సింహరాశి వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. మిథున రాశి వారు సింహరాశి వారిని కూడా వివాహం చేసుకోవచ్చును. మరి శత్రువు అనేది చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఈ విషయాన్ని గమనించుకోవాలి మీరు. మరి మిథున రాశి వారికి కూడా వ్యాపారం చేయొచ్చు అంటారా, లేకపోతే ఉద్యోగమే కలిసి వస్తుంది అంటారా? లేదు అంటే ఒకవేళ వ్యాపారం చేస్తే ఈ రకమైన వ్యాపారం చేయాలి, ఈ రాశులతో కలిసి చేయాలి, లేదు ఉద్యోగం చేస్తే ఈ ఫీల్డ్ అయితే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, లేదు అంటే ఉద్యోగం చేసేటప్పుడు ఈ క్యాటర్లో వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి అలా ఏమైనా ఉన్నాయండి? మిథున రాశి వారు చేయకూడని వ్యాపారం అంటూ లేదు, అద్భుతమైనటువంటి వ్యాపార యోగం ఉంటుంది వీళ్ళకి. అంటే మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి వ్యాపార దక్షత ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు కూడా చెప్పుకోవచ్చు మనం. సరే, ప్రస్తుతానికి మిథున రాశి వారికి తృణధాన్య వ్యాపారం, బియ్యం వ్యాపారం, వస్త్ర వ్యాపారం, నూనె వ్యాపారం, పెట్రోల్ వ్యాపారం, కన్సల్టెన్సీ, అడ్మినిస్ట్రేషన్, ఇవి అద్భుతమైనటువంటి వ్యాపారాలు వీళ్ళకి. అంటే వీళ్ళు చేయగలిగే వ్యాపారాలు సమర్థనీయత బాగా ఉంటుంది, మంచి జ్ఞానవంతమైనటువంటి సంపన్నత కూడా ఉంటుంది. కాబట్టి వీరికి ఆ వ్యాపారాల్లో నైపుణ్యం ఉంటుంది, అలాగే అనుకూలత ఉంటుంది. అలాగే కొంతమంది న్యాయవాద వృత్తిలో కూడా కొనసాగవచ్చు. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రభుత్వ సంబంధ ఉద్యోగంలో వీరికి ఏ ఉద్యోగం అయితే బాగుంటుందంటే వీళ్ళు మధ్యవర్తిత్వం చేసేటువంటి వ్యాపారం, ఒక అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఒక మేనేజర్ స్థాయి ఉద్యోగం కానివ్వండి, న్యాయవాద వృత్తిలో కానివ్వండి. అలాగే మిథున రాశి వారు బ్యాంకింగ్ రంగంలో బాగా సరిపోతారు, బ్యాంకింగ్ రంగంలో చాలా బాగా సరిపోతారు. ఈ గణాంక శాఖ అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా మనకి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ గణాంక శాఖ ఉంటుంది కదా, దానిలో ఈ మిథున రాశి వాళ్ళని పెడితే అద్భుతమైనటువంటి ఈ యొక్క ఉద్యోగంలో వాళ్ళు సమర్థనీయమైనటువంటి ఉద్యోగ నిర్వర్తించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని అందులో మనం వాళ్ళని పెట్టుకోవచ్చు. అలాగే మిథున రాశి వారికి వివాహ విషయంలో, సంతాన విషయంలో చాలా మంచి సద్గుణ సంపన్నత ఉంటుంది. అయితే కొద్దిగా రెండు రకాల మాటలు ఉంటాయి వీళ్ళకి, అంటే డ్యూయల్ మెంటాలిటీ ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఈ మిథున రాశి వారికి డ్యూయల్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త వీరితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు, ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది కనుక కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి వీటితో. అలానే అన్ని రహస్యాలు వీళ్ళు చెప్పకూడదు, ఎందుకంటే మనసులో పెట్టుకొని ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మీకు అనుకూలవంతంగా ఉంటుంది. లేదా కొన్ని విషయాల్లో వైరుధ్య భావాలు ఏర్పడతాయి. ఏ రాశి వారైనా సరే వీరితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
కొద్దిగా నైపుణ్యవంతమైన న్యాయవాదాల్లో అంటే న్యాయవాదులు గుర్తుంటారు కదా, లాయర్లు మాట్లాడుతుంటారు. వీళ్ళు కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది. వీరికి ఇటువంటి ప్రభుత్వ శాఖల్లో మంచి శుభయోగాలు ఉంటాయి. వైవాహికం అనుకుంటుంది. సంతానంలో కూడా మంచి సంతాన యోగం ఉంటుంది. వీళ్ళకి మిథున రాశి వారికి బహుసంతాన యోగం కూడా బాగా ఉంటుంది. వివాహ విషయంలో చాలా మంచి అనుకూలం ఉంటాయి. కొన్ని విషయాల్లో దారి తప్పేటువంటి విషయాలు కూడా ఉంటాయి. కాస్త మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వీళ్ళు చేసే పనులు మాత్రం బయటికి ఎంత న్యాయం కనబడినా కొంత విరుద్ధమైన భావాలు కొద్దిగా అప్పుడప్పుడు వక్ర మార్గం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మంచి లాభాలు ఆనందాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటాయి. అలాగే మరి వీరికి సమస్థాయి రాశులు ఏమిటి అంటే వీరితో సమానంగా ఉన్నటువంటి రాశులు ఏవి అంటే సమర్థనీయత, ఇద్దరి మధ్యలో ఏకాత్మ భావన, ఇద్దరు కూడా ఈక్వాలిటీ ఉన్నటువంటి రాశులు ఏమిటి అని అడిగితే మేషము, వృశ్చికము, ధనుస్సు మరియు మీనము, తదుపరి మకర కుంభ. మిథున రాశి వారికి ఈ మకర కుంభ రాశుల వారికి కూడా అత్యంత మైత్రి ఉంటుంది ఒకసారి, కానీ సమాంతరమైనటువంటి రాశి ఫలితం ఉంటుంది. ఈ 6 రాశుల వారు ఏమిటేమిటి మేష వృశ్చికాలు అనుకోండి, ధనుస్సు మీనాలు అనుకోండి, అలాగే మనకి ఈ మకర కుంభాలు. ఈ 6 రాశుల వారు కూడా వీరికి చాలా మంచి అంటే ఈక్వాలిటీ అంటే సమాన స్థాయి ఉన్నటువంటి రాశులుగా ఈ 6 రాశులు చెప్పవచ్చు. వీరితో వ్యాపారం చేయొచ్చు, వివాహం చేసుకోవచ్చును. కొన్ని విషయాల్లో అంటే చిన్న విరుద్ధ భావాలు కొంత ఉన్నా రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వడం, మెచ్చుకుంటే మెచ్చుకోవడం, ఇద్దరి మధ్యలో అన్యోన్యత బాగా ఉంటుంది. అంటే ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇద్దరికి నేచర్ ఆఫ్ టెంపర్మెంట్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 6 రాశుల వారితో కూడా వివాహ సంబంధ వ్యాపారాలు చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. మిత్రత్వం అంటే ఫ్రెండ్షిప్ కూడా వీరితో చేస్తే చాలా మంచిది. అనుకూల శుభయోగాలే ఎక్కువ కనపడతాయి. నెగిటివ్ ఏం లేదు. కానీ వీరిని తొడగొట్టి సవాల్ చేస్తే వాళ్ళతో మనకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. కాబట్టి వారితో అనవసరంగా తొడగొట్టి సవాల్ చేసే ప్రయత్నాన్ని చేయకండి. వారితో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మిథున రాశి వారికి ఈ రాశుల వారితో అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి. సమాన స్థాయిని చెప్పుకుంటున్నాను. అంటే ఒకసారి పొరపాటున మాట్లాడినా ప్రేమగా చూసుకునే రాశులు మాత్రం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రారంభంలో చెప్పుకున్నాం. మిత్రరాశి అయినటువంటి రవి శుక్రుడు అంటే ఈ మిథున రాశికి శుక్రుడు రవి 2 గ్రహాలు అంటే తులా వృషభం అలాగే మరియు సింహరాశి వాళ్ళు అత్యంత మైత్రి. ఏదైనా పొరపాటున నోరు జారినా వాళ్ళు అర్థం చేసుకొని మనతో జాగ్రత్తగా ఉంటారు, అంటే ప్రేమగా ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినటువంటి 6 రాశుల వారు మాత్రం కాస్త మనల్ని తప్పుగా మాట్లాడితే ఇరుకున పెట్టే అవకాశం ఉంటుంది. తేడాగా మాట్లాడకూడదు. కాబట్టి వారితో కొద్దిగా జాగ్రత్తగా గౌరవిస్తే అత్యంత గౌరవాన్ని పొందుకోవచ్చు. కాబట్టి మంచి శుభయోగాలు ఉంటాయి, మంచి ధనయోగం ఉంటుంది, మంచి వ్యాపార లక్షణాలు ఉంటాయి. కిరాణా సంబంధ సూపర్ మార్కెట్ సంబంధ వ్యాపారం కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ శాఖల్లో కూడా వీరికి ఎరువులు ఉంటాయి కదా, ఎరువుల శాఖ ఉంటుంది కదా, అటువంటి శాఖల్లో వీళ్ళు నియమించినా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. కొంతమంది ఈ దర్జీలు ఉంటారు, అంటే టెక్స్టైల్స్ వ్యాపారంలోనే దర్జీ వ్యాపారం చేసే వారికి కూడా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. మంచి వ్యక్తిత్వం ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం నోరు జారడం, వీరి అంతరంగాన్ని తెలుసుకోవడం కష్టం, మనసులో తెలుసుకోవడం చాలా కష్టం ఈ రాశి వాళ్ళతో. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగిస్తే ఈ రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాల్ని అందించే రాశిగా చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళ లక్షణాలు ఇలాగా ఉంటాయి. ఇలాంటి వ్యాపారాలు చేస్తే మంచిదని చెప్పవచ్చును. శుభమస్తు. ఇప్పుడు మనం మిథున రాశి కోసం విన్నాం కదండి. ఈ మిథున రాశి వారికి ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది, వ్యాపారాలు అయితే ఏవి కలిసి వస్తాయి, ఏవి కలిసి రావు, అలాగే మనం భాగస్వాముల్ని ఎంచుకునేటప్పుడు ఏ రాశి వారైతే మనకి అన్యోన్యంగా ఉంటారు, మనం జీవితంలో ఇంకా ముందుకు సాగుతాం, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. ఇవి ఖచ్చితంగా మీ జీవితాల్లో ఉపయోగపడతాయని, దీన్ని ఉపయోగించుకొని మీరు మరింత ముందుకి పురోగతి చెందుతూ ఉంటారని ఆశిస్తున్నామండి. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.